యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చింది. అంతే, భారతదేశంలోని క్యాంపస్లన్నీ దీని గురించే మాట్లాడుకుంటున్నాయి. కొందరేమో ఇది సమానత్వం వైపు వేసిన ఒక గొప్ప అడుగు అంటుంటే, మరికొందరేమో ఇది మన మధ్య విభజనను మరింత పెంచుతుందని ఆందోళన పడుతున్నారు. మరి ఇందులో నిజమెంత? ఈరోజు మన విశ్లేషణలో ఈ వివాదం లోతుల్లోకి వెళ్లి అసలు విషయమేంటో తెలుసుకుందాం. చూడండి, సమానత్వాన్ని పెంచాలని తీసుకొచ్చిన ఒక చట్టం నిరసనలకు, రాజీనామాలకు కారణమవుతోంది. అసలెందుకిలా జరుగుతోంది? దీని వెనుకున్న కారణాలేంటో వివరంగా చూద్దాం. సరే, ముందుగా జనవరి 13, 2026న ప్రకటించిన ఈ కొత్త నిబంధనలు అసలు ఏం చెబుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. వీటి ముఖ్య ఉద్దేశం ఒక్కడే: క్యాంపస్లల్లో పూర్తి సమానత్వాన్ని తీసుకురావడం. ఇంతకుముందు 2012లో కొన్ని రూల్స్ ఉండేవి, కాని అవి అంత బలంగా లేవు. వాటి స్థానంలోనే ఇప్పుడీ కొత్త, పటిష్టమైన నిబంధనలు వచ్చాయన్నమాట. ఈ నిబంధనల కింద ఫిర్యాదుల్ని పరిష్కరించడానికి ఒక 3 అంచెల వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఫస్ట్, ఒక ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఉంటుంది. తర్వాత, ఫిర్యాదులను విచారించడానికి ఒక సమానత్వ కమిటీ. ఇందులో 10 మంది సభ్యులుంటే 5గురు ఖచ్చితంగా రిజర్వ్డ్ వర్గాల నుంచి, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి ఉండాలి. ఇక మూడోది, క్యాంపస్లో నిఘాతోసం ఈక్విటీ స్క్వాడ్స్. వీటికి తోడు 24/7 హెల్ప్ లైన్ కూడా ఉంటుంది. అయితే ఈ నిబంధనలు ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఊడిపడలేదు. వీటి వెనక ఒక సుదీర్ఘమైన, బాధాకరమైన చరిత్రముంది. 2012లో మొదట కొన్ని రూల్స్ తెచ్చినా అవి కేవలం సలహాలుగానే ఉండిపోయాయి. కానీ 2016లో రోహిత్ వేముల, 2019లో పాయల్ తడ్వి మరణాల తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. దాంతో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని రూల్స్ అంటే కేవలం కాగితాల మీద ఉండకూడదని గట్టిగా చెప్పింది. ఈ 10 ఏళ్ల పోరాటం తర్వాతే ఈ 2026 నిబంధనలు అమల్లోకొచ్చాయి. పాత, కొత్త నిబంధనలకు మధ్య ఉన్న తేడాను చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పాతవి కేవలం సలహాలు, పాటిస్తే పాటించారు, లేకపోతే లేదు, ఎలాంటి ఫైన్ ఉండేది కాదు. కాని కొత్త రూల్స్ అలా కాదు. ఇవి చట్టబద్ధమైనవి. పాటించకపోతే యూజీసీ ఆ సంస్థ గుర్తింపును కూడా రద్దు చేయగలదు. అంతా బానే ఉంది కదా, మరి వివాదం ఎక్కడొచ్చింది? కొందరు ఈ నిబంధనలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది ఎలా ఒక జాతీయ వివాదంగా మారిందో చూద్దాం. వ్యతిరేకించేవాళ్ల వాదనలు కొన్ని ఉన్నాయి. 1, వీటివల్ల జనరల్ కేటగిరీ విద్యార్థులను వేధించే అవకాశం ఉందని భయపడుతున్నారు. ముఖ్యంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తే శిక్ష ఉంటుందన్న క్లాజును చివరి నిమిషంలో తొలగించడం ఈ ఆందోళనలకు మరింత బలాన్నిచ్చింది. ఇంకా ఇవి కులాల మధ్య దూరాన్ని మరింత పెంచుతాయని కూడా కొందరు వాదిస్తున్నారు. ఈ నిరసనలు, ఆరోపణలు పక్కన పెడితే విద్యావేత్తలు దీన్ని మరో కోణంలో చూస్తున్నారు. అసలు ఈ నిబంధనలు సమస్య మూలాలను తాకగలవా లేదా అనే దానిపై ఒక పెద్ద చర్చే జరుగుతోంది. నిపుణుల మధ్య చర్చకు వస్తున్న మొదటి ప్రధాన అంశం ఇదే: కుల వివక్ష అనేది కేవలం కొంతమంది వ్యక్తుల ప్రవర్తన వల్ల వస్తుందా, లేక మొత్తం వ్యవస్థలోనే లోపం ఉందా? ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లతికా గుప్తా లాంటి వాళ్లు ఏమంటున్నారంటే, ఇది కేవలం వ్యక్తిగత ప్రవర్తన సమస్య కాదు, వ్యవస్థలోనే లోపముంది. ఎవరో ఒకరిద్దరిమీద ఫిర్యాదులు చేయడం వల్ల ఈ పెద్ద వ్యవస్థాగత సమస్య ఎలా పరిష్కారమవుతుంది అనేది వారి ప్రశ్న. కాని మరోవైపు సతీష్ దేశ్పాండే లాంటి మేధావులు ఏమంటున్నారంటే, అసలు వివక్ష ఉంది అని అంగీకరించడమే ఒక పెద్ద ముందడుగు. ఈ చట్టం వల్ల ఇకపై ఎవరూ మా క్యాంపస్లో వివక్షే లేదు అని నటించడానికి వీలుండదు. ఇది చాలా అవసరం అని వాళ్ల వాదన. ఇక రెండో ముఖ్యమైన చర్చ ఏంటంటే, ఈ నిబంధనలు ఎవరికోసం? కుల వివక్షతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, దివ్యాంగులను కూడా ఇందులో చేర్చడం వల్ల అసలు సమస్య పక్కదారి పడుతుందా? ప్రొఫెసర్ గుప్తా వాదన ప్రకారం కుల వివక్ష అనేది చాలా ప్రత్యేకమైనది. దాన్ని పేదరికంతోనో, శారీరక వైకల్యంతోనో పోల్చడం సమస్య తీవ్రతను తగ్గించడమే అవుతుంది. ఇది సామాజికంగా తప్పు అని ఆమె అంటున్నారు. మరోవైపు ప్రొఫెసర్ దేశ్పాండే దీన్ని ప్రాక్టికల్గా చూస్తున్నారు. చట్టం ముందు వివక్షకు గురయ్యే అవకాశమున్న ప్రతి ఒక్కర్నీ చేర్చాలి, అది కరెక్టే. కానీ అసలు పరీక్ష దీన్ని ఎలా అమలు చేస్తారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది అని ఆయన అభిప్రాయం. సరే, ఇన్ని వాదనలు, విశ్లేషణలు చూశాక చివరికి
ఈ నిబంధనలు నిజంగా పని చేస్తాయా లేదా అనే దానిపై నిపుణుల తీర్పు ఏంటో చూద్దాం. చూసర్గా నిపుణుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. లతికా గుప్తా లాంటివారు ఇది అసలు సమస్యను పక్కదారి పట్టిస్తుందని నిరాశతో ఉంటే, ఫుర్కాన్ కమర్ లాంటివాళ్లు అమలు సరిగ్గా జరగకపోతే ఇవి కాగితాలకే పరిమితమవుతాయని జాగ్రత్తగా చెబుతున్నారు. ఇక సతీష్ దేశ్పాండే లాంటివారేమో ఇది ఒక మంచి ప్రారంభం, ఒక అవసరమైన ముందడుగు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టంగా దీనికి సులభమైన సమాధానం లేదు. చివరిగా ఒక విషయం మాత్రం స్పష్టం. ఈ నిబంధనలు మంచివా చెడ్డవా అన్నది పక్కన పెడితే, క్యాంపస్లలో మన సమాజంలో సమానత్వం గురించి ఒక చాలా ముఖ్యమైన, కష్టమైన కానీ అవసరమైన చర్చను మాత్రం ఇవి ప్రారంభించాయి. మరి సమాజంలో ఇంత లోతుగా పాతుకుపోయిన ఒక సమస్యను కేవలం ఒక చట్టం పరిష్కరించగలదా, లేక ఇది ఒక సుదీర్ఘ ప్రయాణానికి తొలి అడుగు మాత్రమేనా? ఆలోచించాల్సిన విషయమే.